ఎందుకు వీడు అరటి ముద్దలు ఎల్లేస్తున్నాడు అని అనుకుంటున్నారా? రీసెంట్‌గా మనం అరటి మొక్కలు నాటామని జెప్పాం గదా! సో, దగ్గర దగ్గర 1000 మొక్కలు నాటింటే అందులో 60 దాకా చనిపోయినాయి. ఇక అక్కడ మళ్ళీ మొక్కలు నాటడానికి మొక్కలు లేకపోవడంతో ఇలా అరటి ముద్దలు ఎల్లేసి వీటినైతే అక్కడ నాటుతున్నాము. చాలా మందికి డౌట్ రావచ్చు. అన్న తోటలో అరటి మొక్కలే నాటొచ్చు కదన్నా అని జెప్పేసి. సో, ఇంతకుముందు మొక్కలు లేని టైంలో ఇలాంటి ముద్దులే నాటేవాళ్ళు. సో, ఇప్పటికి గూడా చాలా మంది ఇలాంటి ముద్దులు ఎల్లేపిచ్చుకొని దగ్గర దగ్గర ఒక 20 రోజులు కుప్పేసి మోసలొచ్చిన తర్వాత నాటుతూ ఉంటారు. అంటే మొక్కలు దొరకని టైంలో, డిమాండ్ ఉన్న టైంలో మంచి గెలలున్న తోట జూసి ఇలా ఎల్లేసుకొని నాటుకోవచ్చు. మార్చి, ఏప్రిల్‌లో అయితే చాలా మంది మొక్కలు తెప్పిస్తూ ఉంటారు. మిగులుతూ ఉంటాయి గాబట్టి అయి నాటుతూ ఉంటాము. ఇంకా ఈ టైంలో మేము మాత్రమే నాటాము. ఇంకా నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో మొక్కలు దొరక్కపోవడంతో ఇప్పుడు వీటిని నేనే ఎళ్ళేసి అయితే నాటుతున్నాను. మీరు బాగా ఆలోచించండి, అన్ని మొక్కలకు విత్తనాలు దొరుకుతాయి. ఒక్క అరటికి తప్ప. సో, మొక్కలు ఎలా వస్తాయి అని మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ గడ్డలు తీస్తున్నా గదా! వీటి నుంచే వాళ్ళు కణాలు తీసి ఏసీలో పెట్టి అరటి మొక్కనైతే ఉత్పత్తి చేస్తారు. పేరుకు మాత్రమే చాలా కంపెనీలుంటాయి. అంటే మాది ఈ కంపెనీ, ఆ కంపెనీ అని జెప్పేసి. సో, అరటి మొక్కల వాళ్ళు గూడా రైతుల తోటలల్లోకొచ్చి ఎవరి తోటైతే బాగుందో, ఏ తోటైతే కాయలెంతుందో, ఏ కాయ అయితే షైనింగ్ ఉందో వాటిలో చూసి ఇలాంటి గడ్డలు ఎల్లేపిచ్చుకొని కంపెనీకి తీసుకొనెళ్ళి వీటి నుంచి కణాలు తీసి అరటి మొక్కలు బతికేలాగా ఏసీలో పెట్టి పెంచుతారు. వాటినే మొక్కల రూపంలో మళ్ళీ మనకైతే తిరిగి ఇస్తారు. కంపెనీల కొద్దీ అరటి మొక్కల డిమాండ్‌ని బట్టి రేట్ అయితే ఉంటున్నాయి. సో, చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే మొక్కలే నాటుకోవాలా? వేరే ఆప్షన్ లేదా? అని జెప్పేసి. సో, అలాంటి వారి కోసమైతే ఇది బాగా ఉపయోగపడతది. ఎవరి తోటల్లో గెలలైతే బాగుంటాయో ఆళ్ళ తోటల్లో మీరు అడిగి ఇలాంటివి ఎల్లేపిచ్చుకొని నాటండి. మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఆల్రెడీ ఇంతకుముందు నేను నాటాను. ఇప్పుడు ఇవి చావు మొక్కల కోసం అని జెప్పేసి, అంటే చనిపోయిన చోట పూడతామని జెప్పేసి ఎల్లేసుకున్నాను. ప్రస్తుతం అరటికి రేట్ లేదు గదన్నా! ఇప్పుడు నువ్వెందుకు నాటుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఈ పంటొచ్చే కొద్దీ 11 నెలలు పడతది. అప్పటికి ఉండేదేదో, పోయేదేదో ఎవ్వరికీ తెలీదు. సో, పంట దిగుబడిని బట్టి ఎక్కువ నాటింటే రేటుండదు. తక్కువ నాటింటే రేటుంటది. ఓకే. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చింటే గనక 10 మందికి షేర్ చేయండి. నేను మీ పులివెందుల హరి. జై రైతు బిడ్డ.